నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. అగ్రరాజ్యం పెద్దన్న, ప్రపంచ దేశాలకు పెద్దన్న భారతదేశానికి సంబంధించిన ఒక వ్యాఖ్య చేశారు. సో భారతదేశంలో ఉండే ఎన్నికల వ్యవస్థ ఏదైతే ఉందో ఈ పద్ధతిని ఒక మోడల్గా తీసుకొని నేను కూడా సంస్కరణలను కొన్ని రిఫార్మ్స్ తీసుకురాబోతున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. మరి మన భారతదేశం గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, అదేవిధంగా అక్కడ ఇమ్మిగ్రేషన్కి సంబంధించిన అంశాల మీద కూడా మనతో పాటు చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు, చర్చించేందుకు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు అంబాసిడర్ వినోద్ కుమార్ గారు, ఐఎఫ్ఎస్ రిటైర్డ్. ముందుగా మన వారిని ఇన్వైట్ చేస్తున్నాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. మన దేశాన్ని అమెరికా రాజ్యానికి ప్రెసిడెంట్గా ఉన్న ప్రపంచ దేశాలకు పెద్దన్న మరి కీర్తించడం, ఒక ఆదర్శంగా తీసుకోవడం ఎలా తీసుకోవచ్చు అంటారు? ముందుగా మీ ఛానల్ ద్వారా ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు ఏదైతే ఇష్యూ పాయింట్ రైజ్ చేశారో చాలా కాలం నుంచి మన దేశంలోనే కాకుండా అమెరికాలో కూడా ఈ డిస్కషన్ అవుతున్నది. ఎలక్టోరల్ సిస్టమ్ అక్కడ ఉన్నది ఏంటంటే ఎప్పుడో వెనకట పెట్టింది బ్యాలెట్ సిస్టమ్. ఫిజికల్గా బ్యాలెట్ ఆ పేపర్ను మనం బ్యాలెట్ బాక్స్లో వేయాలి. మనం కూడా ముందట అలానే ఫాలో అయ్యాము. దాని తర్వాత ఇక ఈ రిగ్గింగ్లు అవి ఫ్రాడ్లు ఇవన్నీ జరుగుతున్నాయని మనం ఎలక్ట్రానిక్ ఈవీఎం తోటి వచ్చాము. దాంట్లో కూడా కొన్ని అవకతవకలు ఉన్నాయనేది చాలా వరకు కొన్ని ఇంకా నడుస్తూనే ఉన్నాయి. అయినా కానీ ఇంప్రూవ్మెంట్ ఇలా స్టేజ్ బై స్టేజ్ మనం వస్తున్నాం. కానీ అమెరికన్ సిస్టంలో మాత్రం ఇంకా పంచింగ్, ఇంకా తర్వాత పేపర్ బ్యాలెటే అదంతా సిస్టంలో ఉన్నది. అయితే ట్రంప్ మొదటి నుంచి అంటే ఆ సిస్టంలో బ్యాలెట్ సిస్టంలో ఎలా ఉంటున్నది అని అంటే ఓటర్సు ఆ ఎలక్షన్ డే పోయి పోలింగ్ స్టేషన్లో ఓట్లు వేసుకోవచ్చు. అంతకన్నా ముందు నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్స్ అని డిసైడ్ చేసుకోవచ్చు. ఓట్లు కూడా లెక్కించబడతాయి. తర్వాత అక్కడ సిస్టమ్ ఎలా ఉన్నది అని అంటే ఇప్పుడు మన లెక్కల మన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉన్నదో గవర్నమెంట్, ఫెడరల్ గవర్నమెంట్ అనొచ్చు, లేకపోతే మనం సెంట్రల్ గవర్నమెంట్ అనొచ్చు, ఒకటే సిస్టమ్ నుంచి కంట్రోల్ చేయబోతుంది. కానీ అక్కడ సిస్టంలో మాత్రం అది స్టేట్స్కి అధికారం ఇచ్చారు వాళ్ళు. స్టేట్ గవర్నమెంట్స్ దే డిసైడ్ ఎలక్షన్స్ ఎలా కండక్ట్ చేయాలి, ఎలా ఎన్రోల్ చేసుకోవాలి, ఏ పద్ధతిలో కండక్ట్ చేయాలనేది వాళ్ళంతా ఉంటుంది. కాబట్టి అది టోటల్లీ డిఫరెంట్గా ఉన్నది. అయితే ఈ సిస్టంలో ఏమవుతుందంటే కనీసం ఇప్పుడు ఒక 50 స్టేట్లు ఉంటే అక్కడ 18-19 స్టేట్లలో ఈ పోస్టల్ బ్యాలెట్స్ ఏదైతే ఓట్లు వస్తాయో ఎలక్షన్ డేట్ తర్వాత కూడా వచ్చినాయని యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు. ప్రొవైడెడ్ ఎలక్షన్ రోజుకైనా అంతకన్నా ముందైనా నువ్వు పోస్ట్లో పోస్ట్ చేసేసి ఆ ముద్ర ఉన్నప్పుడు ఏమైందనంటే అది నీ ఫాల్ట్ కాదు, అది పోస్టల్ డిపార్ట్మెంట్ ఫాల్ట్. వాళ్ళు ప్రాపర్గా తెచ్చియకపోతే ఒక రోజు డిలే అయినా కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలని ఉంది. కానీ ఇప్పుడు ట్రంప్ అనేది ఏంటంటే మొన్నటి నుంచి లాస్ట్ టైం ఎలక్షన్స్ అయినప్పుడు 2020లో అయినప్పుడు చాలా వరకు ఇవన్నీ ఫ్రాడ్ జరిగింది. పోస్ట్ ఎలక్షన్ డేట్ తర్వాత వచ్చిన ఓట్లన్నీ ఇవన్నీ బోకస్ ఓట్లు, వీళ్ళంతా ఏదో చేశారు, నేను గెలిచాను కానీ నన్ను ఈ పద్ధతిలో ఓడగొట్టారు అని అప్పుడే చాలా అక్యుజేషన్స్ చేశాడు. ఆయన సపోర్ట్ అంతా కూడా అదే అన్న, మేము యాక్సెప్ట్ చేయము, లేదు ఫ్రాడ్ జరిగిందని. ఎలా జరుగుతుందంటే కానీ ఇటువంటి పాసిబిలిటీస్ ఏంటంటే ఒకటేమో నాన్ సిటిజన్స్ ఆఫ్ అమెరికా వాళ్ళకు కూడా ఈ స్టేట్స్ ఓటర్స్గా రిజిస్ట్రేషన్ చేసుకోనికి వెసులుబాటు కలిగించింది, అవకాశం ఇచ్చింది అనేది పెద్ద ఎక్యుజేషన్. దాని తర్వాత ఈ పోస్టల్ బ్యాలెట్స్ కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత, డేట్ అయిపోయిన తర్వాత వచ్చినాయన్నీ దాంట్లో కూడా వీళ్ళు ఫ్రాడ్ చేసి ఏదో ఎక్స్ట్రా ఓట్లు వేయించుకొని నన్ను ఓడగొట్టారని. అయితే ఇప్పుడు తీసుకొచ్చిన అంటే మొదటి నుంచి ఆ ఎలక్షన్ టైంలో కూడా కమలా హ్యారిస్తో డిబేట్లో ఉన్నప్పుడు కూడా లే నేను గెలిచాను 2020లో, కానీ ఈ డెమోక్రాట్స్ కంట్రోల్డ్ స్టేట్స్ అన్నీ మోసం చేసేసి ఈ బోకస్ ఓట్లను వేయించుకోవటం అనేది, ఆ డేట్ల తర్వాత కౌంటింగ్ చేసి డిక్లేర్ చేయటం అనేది ఇది అంత మోసం జరిగింది. నేనే గెలిచాను, నేను కనుక మళ్ళీ ప్రెసిడెంట్కి వచ్చేసి గెలిచినప్పుడు అయితే ఇవన్నీ రిఫార్మ్ చేసేస్తాను, ఇవన్నీ క్లీన్ చేసేస్తాను అప్పటి నుంచి అంటూనే ఉన్నాడు. అలానే కాకుండా అదొక పెద్ద స్ట్రాటజీ. ఏం పెట్టారంటే ఇప్పుడు రిపబ్లికన్ సెనేటర్స్ అయినా, రిపబ్లికన్ కాంగ్రెస్ మెన్ అయినా చాలామంది ఇమిగ్రెంట్స్ను ఎన్రోల్ చేసి ఓట్లు వేపిస్తున్నారని ఒక వాళ్ళ ఫేస్బుక్లో, వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో, వాళ్ళ సోషల్ మీడియాలో పెద్ద ఇది అడ్వర్టైజింగ్ పెట్టేసి అంటే పెయిడ్ అయ్యి, డూ యూ అగ్రీ దట్ ఇమిగ్రెంట్స్ కెన్ ఓట్ ఇన్ అమెరికా, ఎస్ ఆర్ నో అని అంటే అది ఒక పెద్ద మూమెంట్లకు తీసుకొచ్చారు. సర్వే నచ్చంటారా అంటే ఇప్పుడు అది ఒక విధమైన ఎలక్షన్ స్ట్రాటజీ. ఓకే, స్ట్రాటజీ నేచురల్గా ఏమైందంటే అది
జనరల్గా న్యూట్రల్ సర్వే చేసేది వేరు, ఇది మంచిదా చెడ్డదా అనేది కొన్ని ఇది అవసరమా లేదా మంచిదా చెడ్డదా అని కాకుండా డూ యూ అగ్రీ దట్ మన ఇమిగ్రెంట్స్ కెన్ ఓట్ ఇన్ అమెరికా, ఇమిగ్రెంట్స్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ అమెరికన్ ఎలక్షన్స్ అంటే ఎవడైనా నువ్వు అంటాడు అంటే ఇది జరుగుతున్నది, ఓకే నువ్వు అగ్రి అవుతావా అన్నీ చెప్తున్నట్టు. సో ఇటువంటి అన్ని చాలా ఉపయోగపడ్డది వాళ్ళకు. మొత్తం పోలరైజ్ అయిపోయింది, నేటివ్స్ అమెరికన్స్ అంతా చాలా ఫ్రాడ్ అయిపోయింది, ఇదంతా మనం ఎలిమినేట్ చేయాలన్నట్టు. సరే అదొకటి జరిగింది. అయితే ఇప్పుడు రీసెంట్గా ఇచ్చిన ఆర్డర్ ప్రకారము ఓటింగ్ సిస్టము వేరియస్ స్టేట్స్కి ఇచ్చిన అధికారంతో కొంతవరకు యూనిఫామిటీ లేదు. ఓకే దేర్ ఈజ్, ఎందుకంటే ఇప్పుడు మన 18-19 స్టేట్స్లలో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న పద్ధతి ప్రకారం పోస్టల్ బ్యాలెట్లు ఎప్పుడొచ్చినా కానీ ఆఫ్టర్ ఎలక్షన్ డేట్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, అవన్నీ జరుగుతున్నాయి. దాని తర్వాత ఎలా ఉన్నది అని అంటే ట్రంప్ ఇండియాను, బ్రెజిల్ను, ఇంకా అదర్ కంట్రీస్ని ఎగ్జాంపుల్గా తీసుకోవటం, ఇటువంటి ప్లేస్లలో కూడా చాలా వరకు రిఫార్మ్స్ తీసుకొచ్చి వాళ్ళు ఓటర్స్ ఇంటిగ్రిటీని ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఫ్రాడ్ను కంట్రోల్ చేస్తున్నారు. మనం మాత్రం అలానే కంటిన్యూ చేస్తున్నాం. ఎప్పటి నుంచో ఏళ్ళ కింద వచ్చిన కాంచి ఆ సిస్టమ్ ఇది బ్యాలెట్ సిస్టంలో పెట్టి దాని తర్వాత పోస్టల్ ఓటర్స్ వేసుకొని వెసులుబాటు కలిగించి దాని తర్వాత రిజిస్ట్రేషన్ టైంలోనే మనం ఇప్పుడు ఇది బయోమెట్రిక్స్ అని కండక్ట్ చేస్తాం. కానీ అక్కడ వాళ్ళకి బయోమెట్రిక్ కూడా లేదు, ఒక ఫామ్ ఉంటుంది, దాంట్లో ఆర్ యూ సిటిజన్ ఆఫ్ అమెరికా ఫస్ట్ బ్లాక్ నువ్వు కొట్టేయచ్చు. కానీ దానికి సపోర్ట్ చేసే డాక్యుమెంట్ పెట్టవలసిన అవసరం లేదు ఇంతకుముందు ఇప్పటిదాకా. కానీ ఎలక్షన్ కండక్ట్ చేసే మషినరీ ఏదైతే ఇన్స్టిట్యూషన్ ఉంటుందో స్టేట్ గవర్నమెంట్కు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కండక్ట్ చేస్తారు ఎంక్వైరీస్. దాని తర్వాత ఒకవేళ ఫ్రాడ్యులెంట్గా నువ్వేదో ఎన్రోల్ చేసుకున్నావంటే శిక్ష పడుతుంది, జైలు వేస్తారు. అయితే ఇప్పుడు ట్రంప్ చేసే ఏదైతే ప్రొపగండా ఏదైతే ఉన్నదో ఇలా జరిగింది అలా జరిగిందని అక్కడ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ తర్వాత గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా ఎంక్వైరీస్ నడిపించినాయి. అయితే ఇప్పుడు మనకు ఏమంటాం అని అంటే 100కి కాదు 1,000,000 ఏదో అలా జరుగుతుంది. 21.5 మిలియన్ ఉన్న పాపులేషన్లో ఇదంతా సర్వే అంటే కండక్ట్ చేసి ఓటర్స్ ఫిల్టర్ చేస్తే అక్కడ తేలింది ఏంటంటే 500 మంది ఏది ఇలా ఎన్రోల్ చేసుకున్నారు, వాళ్ళు సిటిజన్స్గా ప్రూవ్ చేసుకోలేకపోయింది. కానీ అదే ఎంతోమంది అక్కడ నుంచి ఎన్ని సంవత్సరాల తరబడి 30-40 ఏళ్ళ నుంచి అక్కడ ఉన్నోళ్ళు ఉన్నారు డాక్యుమెంట్స్ లేకుండా. అయితే ఇప్పుడు కూడా వీళ్ళు అనేది ఏంటంటే మన డెమోక్రాట్స్ అయిన వేరియస్ ఆర్గనైజేషన్స్ ఎందుకు అపోజ్ చేస్తున్నాయంటే చాలామందికి ట్రంప్ పెట్టిన ఏదైతే ఇప్పుడు కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రూల్ ప్రకారం ఏంటనంటే నువ్వు ఓటర్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అంటే సిటిజన్షిప్ ప్రూవ్ చేసే డాక్యుమెంట్ కావాలి. సిటిజన్షిప్ ప్రూవ్ చేసే డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి? పాస్పోర్ట్ లేకపోతే బర్త్ సర్టిఫికెట్. సో ఇప్పుడు పాస్పోర్ట్లు కనీసం 1/3 వరకే ఉన్నాయని పాస్పోర్ట్స్ సర్వేల ప్రకారం తేలింది. తర్వాత ఆ బర్త్ సర్టిఫికెట్స్ కూడా అందరికీ లేవు. ఇంకోటి ఏంటంటే ఈ బర్త్ సర్టిఫికెట్ ఒక్కోసారి ఏమవుతుందంటే ఇప్పుడు చాలామంది మ్యారేజ్ అయిన తర్వాత పేరు మార్చుకుంటారు, లేడీస్ ఇంటి పేరు మారిపోతుంది, అన్నీ మారుతుంటాయి. సో మరి వాళ్ళ రికార్డులలో ఈ పేరు ఉంటుంది, నువ్వు బర్త్ సర్టిఫికేట్ ఇస్తే అది చల్లదు మళ్ళీ. అంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ అంటే ఫేస్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఇది కనుక ఇంప్లిమెంట్ చేయబడితే. బట్ ఇదేంటంటే కాన్స్టిట్యూషన్లో ఉన్నది కాబట్టి ట్రంప్ ఇచ్చే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మళ్ళీ ఇప్పుడు కోర్టులలో ఛాలెంజ్ చేయబడుతుంది. అది యాక్సెప్ట్ చేసే అంటే 100% ఇంప్లిమెంట్ చేసే పద్ధతులు అయితే కనిపించట్లేదు. ఆల్రెడీ ఇప్పుడు సెనేటర్స్, కాంగ్రెస్ మెన్ వాళ్ళు డెమోక్రాటిక్స్కి సంబంధించిన వాళ్ళు అప్పుడే ఛాలెంజ్ చేస్తామంటున్నారు, ఛాలెంజ్ చేసేస్తారు. కాకపోతే ఏంటంటే ఈ రిఫార్మ్ చేయాలనేది డెమోక్రాట్స్ తర్వాత రిపబ్లికన్స్ అంటూనే ఉన్నారు. అందుకని ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు రిపబ్లికన్స్ ఆల్రెడీ ఒక బిల్ తయారు చేయడానికి మొత్తం డ్రాఫ్టింగ్ అంతా అయిపోయింది. ఏమని అంటే దాన్ని సేవ్ అంటారు. అంటే సేఫ్ గార్డింగ్ అమెరికన్ ఓటర్స్ ఎలిజిబిలిటీ అనేది ఒకటి ఆల్రెడీ తయారైపోయింది. అది బిల్ పాస్ అయ్యి కాంగ్రెస్లో అయిపోతాయి, తర్వాత సెనేట్లో పోతుంది. అది వచ్చిన తర్వాత ఈ రూల్స్ వచ్చేస్తాయి. కానీ ట్రంప్ ఏంటంటే తనే యాక్ట్ చేసినట్టు మొత్తం ఇమ్మీడియట్గా అది ప్రీఎంప్ట్ చేసేసిండు. ఈ ఆర్డర్ ఇష్యూ చేసి నేనే చేస్తున్నాను అంతా నేనే చూపించుకోనికి. దాని ప్రకారం ఇక కొన్ని స్ట్రింజెంట్ రిస్ట్రిక్షన్స్ లేకపోతే కన్స్ట్రిక్షన్స్ రిస్ట్రిక్షన్స్ అన్నీ పెట్టేసి కొంతవరకు అది
హైకోర్టులోను సుప్రీంకోర్టులో వాళ్ళ ఫెడరల్ కోర్టులలో అంతా ఛాలెంజ్ చేయబడితే అది ఆగుతుంది. బట్ అల్టిమేట్గా ఒక రోజు వరకు ఏదో ఒక రోజు అయితే ఈ అమెండ్మెంట్ కూడా ఇది వచ్చే పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇదే సిస్టమ్ను డెమోక్రాట్స్ కూడా ట్రై చేసిండ్రు 8 years బ్యాక్. ఏది మనం ఈ ఎలక్ట్రల్ సిస్టమ్ రిఫార్మ్ చేయాలన్నట్టు తీసుకొచ్చారు, కానీ అప్పుడు పాస్ కాలేదు, రిపబ్లికన్స్ అపోజ్ చేశారు. ఇప్పుడు రిపబ్లికన్స్ తీసుకొస్తున్నారు కాబట్టి డెమోక్రాట్స్ ఇంతకుముందే అన్నారు కాబట్టి బైపార్టిసన్ పద్ధతిలో పోయి ఇది బ్యాలెట్ సిస్టమ్, ఫిజికల్ ఓటింగ్ సిస్టమ్ కంటే అంటే అఫ్కోర్స్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మనం చేస్తున్నాం, కానీ ఇప్పుడు జర్మనీలో చూసినా కూడా లేదు, ఫ్రాన్స్లో చూసినా లేదు, అక్కడ కూడా మళ్ళీ బ్యాలెట్ సిస్టమ్ ఉన్నది. ఇప్పుడు అక్కడికే వస్తున్నాను సార్. ఇప్పుడు భారతదేశంలో సంబంధించిన ఎలక్టరల్ సిస్టమ్ చూసి రిఫార్మ్స్ నేను చేయబోతున్నాను, అడాప్ట్ చేసుకుంటానని అన్నారు కదా, లైక్ బ్రెజిల్ కూడా, ఇండియా ప్లస్ బ్రెజిల్. మన దగ్గర ఉన్న ఈవీఎం సిస్టమ్ని వాళ్ళు అడాప్ట్ చేసుకునే అవకాశం ఉందా? ఒకవేళ దాని మీద ఆలోచన చేసే అవకాశం ఉందా ట్రంప్? లేదు. ఆ పాయింట్కి వచ్చేసరికి ఇప్పుడు ఏంటంటే మనం క్లియర్గా ఉండాలి. ట్రంప్ అన్నది ఏంటంటే ఇల్లీగల్గా ఉన్న ఇమిగ్రెంట్స్, తర్వాత లీగల్గా ఉన్న ఇమిగ్రెంట్స్ అయినా కానీ నాన్ ఎలిజిబుల్, నాట్ సిటిజన్స్ ఆఫ్ అమెరికా ఎన్రోల్ చేసుకుంటున్నారు. వాళ్లకు ఆ స్టేట్ గవర్నమెంట్స్ ఏదైతే 50 స్టేట్స్ ఉన్న దాంట్లో 18, 19, 20 స్టేట్స్ మాత్రం స్ట్రిక్ట్గా ప్రొసీజర్ ఫాలో కాకుండా, ఫెడరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కాకుండా వాళ్ళను చూడనట్టు ఎన్రోల్ చేపిస్తున్నాయి. పర్టికులర్గా ఈ డెమోక్రాట్స్ కంట్రోల్ స్టేట్స్ ఏదైనా దాంట్లో వీళ్ళందరినీ ఎన్రోల్ చేపించుకొని ఓట్లు వేపించుకొని గెలుస్తున్నారు అని అక్యూజ్ చేస్తున్నారు. అయితే అది ఫస్ట్ స్టేజ్లోనే. ఇప్పుడు అనేది ఓటింగ్ బ్యాలెటా లేకపోతే ఈవీఎంస్ అనే కాడికి వచ్చేసరికి వాళ్ళు ఈవీఎంస్ యాక్సెప్ట్ చేయరు, ఓన్లీ బ్యాలెటే. కానీ రిజిస్ట్రేషన్ టైంలో ఇండియా, బ్రెజిల్, అదర్ కంట్రీస్ను ప్రైజ్ చేయటం ఎందుకనంటే వాళ్ళు బయోమెట్రిక్ తోటి ఫిల్టర్ చేసి ఎలక్టోరల్ ఏదైతే రిజిస్టర్స్ ఉంటే దాంట్లో ఎన్రోల్ చేస్తున్నారు. కానీ ఇలా నువ్వు ఒక ఫామ్ నింపేసి టిక్ కొడితే ఎన్రోల్ చేయట్లేదు. అందుకని ఆ సిస్టమ్ ఫుల్ ప్రూఫ్ ఉన్నది. మన సిస్టమ్ లూప్ హోల్స్ ఉన్నాయి. ఈ లూప్ హోల్స్ను ఉపయోగించుకొని చాలామందిని డెమోక్రాట్స్ ఓటర్స్గా ఎన్రోల్ చేపించి ఓట్లు వేయించుకొని గెలుస్తున్నారు అనేది అదొకటి అక్యూజేషన్. అందుకే చెప్పాను కదా, ఇండిపెండెంట్గా రీసెర్చ్ చేసిన వాళ్ళదైనా స్టేట్ గవర్నమెంట్స్ సర్వేలు చేపించిన దాంట్లోనే అదే చెప్పాను, 1,00,000కు 2-3 అంతే అని. అంటే అది బై ఏదో జరుగుతుంటుంది న్యాచురల్గా. అంత పెద్ద 21 మిలియన్లు 21.5 మిలియన్లు వాళ్ళు మొత్తం ఫిల్టర్ చేస్తే తెలియదు ఏంటంటే 500 ఓటర్ల రిజిస్ట్రేషన్ డౌట్ఫుల్గా ఉంది. ఇప్పుడు వాళ్ళు 100% వాళ్ళు ఇది నాన్ సిటిజన్స్ నాట్ ఎలిజిబుల్ అని కాదు, బట్ ఆ డాక్యుమెంట్స్లల్లో కొన్నిసార్లు అదే మనం అనుకున్నాం. ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ అని ఉన్నది అక్కడ. అంటే అక్కడ పోయి పుట్టినప్పుడు అక్కడ పుట్టిన చైల్డ్కు ఆటోమేటిక్గా సిటిజన్షిప్ వస్తుంది. కానీ కొంతమందికి ఏంటంటే ఇల్లీగల్గా ఉన్నారని, లేకపోతే డాక్యుమెంట్స్ సరిగా లేవని, అవన్నీ ఆ సర్టిఫికెట్లు వాళ్ళకు లేకపోవచ్చు. సో అటువంటి కేసులు కూడా కొన్ని ఉంటాయి. కొంతమంది కావాల్సుకొని కూడా ఏదో ఎన్రోల్ చేయించుకుంటారు, అది కూడా జరిగి ఉంటుంది. బట్ ఆన్ ద హోల్ వెరీ రేర్. కానీ అది ఆ పాయింట్ మాత్రం ప్రజలకు, అమెరికన్ ఓటర్స్కు నెగటివ్గా తీసుకుంటారంటారు. అందుకని బాగా అంటే ట్రంప్ మళ్ళీ ఆయన సపోర్టర్స్ ఆ రిపబ్లికన్స్ మాత్రం డెమోక్రాట్స్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ ఎన్రోల్ చేయించి ఓట్లు వేయించుకున్నారు 2020లో. అందుకనే వాళ్ళు గెలిచిండ్రు, కానీ మేమైతే గెలిచాము. అందుకని ట్రంప్ ఏమంటాడు, నేనే గెలిచాను కానీ దీనివల్ల ఇలా జరిగింది, అందుకని ఈ రిఫార్మ్ అవసరం అంటాడు. అయితే రిఫార్మ్ ఇప్పుడు వచ్చేటప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా ఇప్పుడు ఇది బ్యాలెట్ సిస్టమ్ అనేది డెవలప్ కంట్రీస్లో నడుస్తూనే ఉంది. ఈవీఎం వాళ్ళు ఏంటంటే ఈవీఎంను హ్యాక్ చెయ్యొచ్చు, ఇప్పటిదాకా వాళ్ళ నమ్మకమే. సో అందుకని ఈవీఎంకే పోతారని మాత్రం అనుకోలేము. మరి రాను టెక్నాలజీ డెవలప్ అవుతున్నప్పుడు ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ వస్తుందో రాదో మనకి ఇప్పుడే అనుకోలేము, వచ్చే పాసిబిలిటీస్ కూడా ఉండొచ్చు. కానీ యాజ్ ఆన్ టుడే ఇప్పుడున్న పద్ధతి ప్రకారం ఎన్రోలింగ్ రిజిస్ట్రేషన్ సిస్టంలోనే అది డిఫెక్టివ్ ఉన్నది అమెరికన్లో. ఈ ఇండియా, బ్రెజిల్ వాళ్ళంతా ఫిల్టర్ చేసి బయోమెట్రిక్ సిస్టమ్తో పోతున్నారు. కాబట్టి అటువంటి సిస్టమ్ మనకు కూడా ఉంటే బాగుంటుంది అని మాత్రం ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు. సో ఆ పద్ధతిలో
న్యాచురల్గా అసలు నేను చెప్తున్నానుగా, నేను కూడా ఢిల్లీలో ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్తో డీల్ చేశాను. వేరియస్ కంట్రీస్ వాళ్ళంతా వచ్చి ఇండియా ఇంత లార్జ్ స్కేల్ ఎలక్షన్ మెషినరీ ఇంత ఉందంటే మనం ఏం చెప్పినాం అయితే జమ్మూ కాశ్మీర్లో గుట్టలల్లో ఏది ఒకరిద్దరు ఉన్న ఓట్లకు కూడా మన వాళ్ళు పోయి ఓట్లు వేయించుకున్న పద్ధతులు ఉన్నాయి. ఆ వార్తలు కూడా చూసాను నేను. చూసాం కాబట్టి ఇంత మంచి అంటే లార్జ్ స్కేల్ కండక్టింగ్ ఎలక్షనీరింగ్ ఇంత పద్ధతులు ఉందని మెనీ కంట్రీస్ వచ్చి వీ వాంట్ యువర్ హెల్ప్ అని వచ్చిన పద్ధతిలోనే అగ్రిమెంట్లు కూడా చేపించుకొని పోయింది. కాబట్టి మన సిస్టమ్ డెఫినెట్గా ఒక మోడల్గానైతే ఉంటుంది, రోల్ మోడల్గా. రైట్ అండి. మనకు ఒక సామెత ఉంది, రాజు తలుచుకుంటే దెబ్బలకి కొరవ అని చెప్పేసి అన్నట్లుగా. ఇప్పుడు ఈవీఎం మీద మన దేశంలో మనం దాన్ని అమలు చేసుకున్నప్పుడు కొన్ని అనుమానాలు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటి మాట అవి చెబుతూనే ఉన్నాయి. కొంతమందికి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈవీఎంలోనే మరి అగ్రరాజ్యానికి సంబంధించిన మరి ఇప్పుడు ట్రంప్ గారు అడాప్ట్ చేసుకుంటే ఇక తనదే చేతిలోనే మొత్తం అంత దేశం ప్రపంచాలు అన్నీ ఉండే అవకాశం ఉంటుంది కదా, ఎందుకంటే ఆయన ప్రెసిడెంట్ కాబట్టి అని ఒక చిన్న సందేహం. అని అంటే ఇప్పుడు అదే ఇప్పుడు ఈవీఎంలో ఇది 100% ఫుల్ ప్రూఫ్గా హ్యాక్ చేయటానికి వీలు లేదు, లేకపోతే మాల్ ప్రాక్టీస్లకు పాసిబిలిటీ లేదని రూల్ అవుట్ చేయలేము 100%. సో అందువల్ల వాళ్ళకి ఏంటంటే వెల్ డెవలప్డ్ హై టెక్నాలజీ ఉన్న కంట్రీస్ వాళ్ళు ఎందుకంటే సస్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి నేను జర్మనీలో 10 years ఉన్నాను కదా, వాళ్ళు ఎంత అంటే హైలీ డెవలప్డ్ సిస్టమ్స్ ఉంటాయి, అయినా కానీ ఓన్లీ బ్యాలెటే అంటారు వాళ్ళు. ఎందుకు అంటే ఇవన్నీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి యూ కెన్ మ్యానిపులేట్. ఇప్పుడు మనము ఇక్కడ కూర్చొని వీఆర్ ఏబుల్ టు కంట్రోల్ చంద్రమండలం మీద ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ అందరినీ మనం కంట్రోల్ చేస్తున్నాం. రిమోట్ కంట్రోల్ అని. అందుకనే నువ్వు ఎంత ఫుల్ ప్రూఫ్ ఎంత చేసినా కానీ సమ్ పాసిబిలిటీస్ దేర్ అనేది అయితే ఉన్నది. సరే ఇప్పుడు మన ఈ సోఫార్ ఈ ఎస్ఆర్ను 100% క్లియర్ కట్గా ఇప్పటిదాకా రాలేదు. సో మన దగ్గర సిస్టంలో కూడా ఇప్పుడు మన రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఒకటే క్వశ్చన్, మహారాష్ట్రలో ఓటర్సు ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్కు పార్లమెంట్ ఎలక్షన్స్కు డిఫరెంట్ చూస్తే, పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ఇన్ని ఓటర్స్, సడన్గా అసెంబ్లీ ఎలక్షన్స్ ఒక ఫ్యూ మంత్స్ తర్వాత జరిగినప్పుడు ఇన్ని ఓటర్స్ ఎక్కడి నుంచి వచ్చారు, ఏమైంది, అదంతా మొత్తం డీటెయిల్స్ కావాలంటే ఎలక్షన్ కమిషన్ ఒక స్టెప్ తీసుకొని ఏమన్నదంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీలు లేదు అవి అన్నప్పుడు ఏంటంటే ఇట్ ఇస్ నాట్ ట్రాన్స్పరెంట్ అని. సో ఇప్పుడు అదే ట్రాన్స్పరెంట్గా ఫుల్ ప్రూఫ్ సిస్టమ్గా మనది కూడా లేనట్టు డౌట్స్ మన దగ్గరే ఉంటే డిస్కషన్ అవుతున్నది. కానీ అక్కడ మెయిన్ పాయింట్ ట్రంప్ అన్నది ఏంటంటే ఇమిగ్రెంట్స్ లీగల్ ఆర్ ఇల్లీగల్ ఎవరైనా కానీ ఇమిగ్రెంట్స్ను నాన్ సిటిజన్స్ కూడా వీళ్ళు ఎన్రోల్ చేయించుకుంటున్నారు. అందుకని ఆ సిస్టాన్ని మనం ఇప్పుడు చేంజ్ చేయాలి. అందుకనే ఫెడరల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ కావాలి. ఇప్పుడు అదే అంటున్నారు కదా, ఫెడరల్ గవర్నమెంట్లో ఇప్పుడు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అయినా, తర్వాత FBI అయినా, మిగతా పెన్షన్ సిస్టమ్స్ అయినా, సోషల్ సెక్యూరిటీ వాళ్ళైనా వీళ్ళంతా పోయి స్టేట్స్లో ఎలక్షన్ మషినరీ ఎలా ఉంది, రిజిస్టర్ ఎలా అవుతుంది మీరంతా చూడాల్సి వస్తుంది. అందుకని అటార్నీ జనరల్ వాళ్ళందరికీ అప్పుడే ఆల్రెడీ ఇన్స్ట్రక్టెడ్ ఆయన, మీరంతా సూపర్వైజ్ చేయాలి. ఎవరైతే ఏ స్టేట్ అయితే మీ మాట లేదో, ఇది ఫాలో కాలేదో ఆ స్టేట్కి మొత్తం ఫండింగ్ కట్ చేస్తాను అంతే. అంటే ఇంతకుముందు ఉన్న అటానమీ, స్టేట్స్కి ఇచ్చిన అటానమీ, ఇదైతే ఈ ఎలక్షన్ సిస్టమ్ అంతా స్టేట్స్ అథారిటీ. సో ఇప్పుడు ఫెడరల్ ఇంటర్ఫియర్ అవుతున్నాడు. సో ఇది ఇల్లీగల్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది మూమెంట్, కోర్టుల్లో ఛాలెంజ్ చేస్తారు. అయినా కానీ ఈ రిజిస్ట్రేషన్ టైంలో అదే అనగా వెరీ రేర్ ఇటువంటి జరిగేది. అయినా కానీ ఇది ఒక సాకుగా తీసుకొని మొన్న ఎలక్షన్స్లో చాలా వరకు లాభపడ్డాడు ట్రంప్. సో అందువల్ల ఆ సిస్టమ్ కొంతవరకు మోడిఫై కావచ్చు, రిఫార్మ్ కావచ్చు. బట్ ఇది రిఫార్మ్ అయిన తర్వాత కూడా ఈయన ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇంప్లిమెంటేషన్కి ఇంకా టైం పడుతుంది. సార్, అంటే మొదటి నుంచి కూడా ట్రంప్ అనగానే ఒక విరుద్ధమైన వ్యక్తి, ఒక వైరల్ కంటెంట్ రిలీజ్ చేసే మనిషి, ఇప్పుడు రెండోసారి వచ్చారు, మళ్ళీ అమెరికా మొత్తం అంతా మార్చేస్తున్నారు అంటూ కూడా మిగతా వాళ్ళ నుంచి కొన్ని కమెంట్స్ వస్తున్నాయి. వీటి మీద మీకు కమెంట్స్ ఏంటంటే, ఇప్పుడు మనకు ట్రంప్ 1కు ట్రంప్ 2కు డిఫరెన్స్ కొంతవరకు చూసుకోవాల్సి వస్తుంది. ట్రంప్ 1లోనే దూకుడుగా చాలా పనులు చేశాడు ఆయన. హైర్ అండ్ ఫైర్ లెక్క ఆయన క్యాబినెట్ మినిస్టర్ను ఎంతోమందిని అపాయింట్ చేశాడు, ఉడబిక్ పడేశాడు. తర్వాత ఆయన ఇచ్చిన ఆర్డర్స్ ఏంటంటే యూనిలేటరల్గా. సో ఇప్పుడు ఇంకా అంతకంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఇంకా ఎక్కువ అన్నట్టు చూసాం కదా.
20వ తారీఖు నాడు స్వేరింగ్ ఇన్ సెరమనీ రోజునే ఒక 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ దాకా తయారు చేసి అన్ని సంతకం చేసి పోతూనే ఉండు. ఇప్పటిదాకా ఇంకా చేస్తూనే ఉండు అన్ని ఆర్డర్స్ ద్వారా. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అనేది 4 ఏళ్లలో ఈ మిగతా ప్రెసిడెంట్లు చేసిన ఆర్డర్స్ కంటే ఎక్కువ ఇప్పుడు ఆల్రెడీ ఒక 2 నెలలు కాకముందు ఈయన స్టార్ట్ చేసేసాడు. ఇది ఎందుకంటే బైపాసింగ్ ది కాంగ్రెస్ అన్నట్టు. నార్మల్గా మన సిస్టమ్ అయినా, పార్లమెంటరీ సిస్టమ్ అయినా, ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అయినా ఇప్పుడు వాళ్ళకున్న కాంగ్రెస్ ఏదైతుందో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, తర్వాత సెనేటు వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ సంతకం చేస్తే బిల్ పాస్ అయ్యి లా అయిపోతుంది. బట్ అక్కడ ఉన్నది ఏంటంటే సిస్టంలో ప్రెసిడెంట్ గాట్ ది అథారిటీ టు ఇష్యూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పెండింగ్ అప్రూవల్. ఫైనల్గా ప్రెసిడెంట్ అసెంట్ అయిన తర్వాతనే మనం లాగా తీసుకుంటాం. ఓకే. ఈ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అమెరికాలో ఈ అథారిటీ ప్రెసిడెంట్కి ఎలా ఇచ్చారని అంటే అది లాంగ్ ప్రాసెస్ కాబట్టి ఈ లోపుగా ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇష్యూ చేసి ఈ కెన్ టేక్ యాక్షన్. కానీ అట్ ద సేమ్ టైం ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఆల్సో కెన్ బి ఛాలెంజ్డ్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా. బట్ కోర్ట్ ఆఫ్ లాలో కూడా ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన అపాయింట్ చేసిన జడ్జెస్ ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్నారు. సో అక్కడ కూడా ఫేవరబుల్గానే వస్తుందని వాళ్ళ ఆలోచన. సో కాకపోతే ఏంటంటే ఈ డిస్ట్రిక్ట్ కోర్టులలో, అదర్ స్టేట్లో ఉన్న కోర్టులలో కొంతమంది జడ్జెస్ అగెనిస్ట్కి ఇస్తూనే ఉన్నారు ఆర్డర్స్. ఏది మొన్న వెనిజువేలియన్స్ వాళ్ళందరినీ ఇల్ ట్రీట్మెంట్ చేసి వీళ్ళంతా గ్యాంగ్స్టర్స్, వీళ్ళంతా మఫియాలు, వీళ్ళందరినీ చైన్లు వేసేసి వాళ్ళను ఇన్హ్యూమన్గా ట్రీట్ చేస్తుంటే డిపోర్ట్ చేస్తుంటే స్టాప్ చేయమని ఆర్డర్ ఇచ్చాను. అంటే అది అలా జడ్జి అలా ఇస్తాడు అని మళ్ళీ వీళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు వేరే కోర్టులో. సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు వీళ్ళు ఫేవర్లు ఇస్తుందని ఆలోచన. అయితే మీరు అన్నదానికి ఏంటంటే ఇప్పుడు ట్రంప్ 2లో చాలా వరకు చేంజెస్ ఉంటాయి అనుకున్నాం, కానీ అనుకున్న దానికంటే మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్ ట్రంప్ యాక్షన్స్ మొదలైంది. మరి ఇవన్నీ దేనికి దారితీస్తాయి అంటారు? ఆల్రెడీ తెలిసే అంటే టాక్ ఆర్ ప్రాసెస్ గోయింగ్ ఆన్. ఓకే. అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం 2 సార్ల కంటే ఎక్కువ ఏ వ్యక్తి కూడా ప్రెసిడెంట్గా ఎలక్ట్ కావడానికి వీల్లేదని. దాన్ని అమెండ్మెంట్ చేయని కూడా ఆల్రెడీ తయారైపోయారు. ఎందుకంటే ఇటు పుటిన్ కూడా కదా అమెండ్మెంట్ చేసి ఆయన ప్రెసిడెంట్ ఉండి దాని తర్వాత మళ్ళీ మధ్యన మెదవేదేవని పెట్టుకొని మళ్ళీ మళ్ళీ ప్రెసిడెంట్కి వచ్చిండు కదా. సో అలాంటిదే వై 2 times, వై నాట్ 3 times, వై నాట్ 4 times అనే ఆలోచన వచ్చేసింది. అంటే కాన్స్టిట్యూషన్ చేంజ్ చేశారనుకోండి, నెక్స్ట్ ట్రంప్ 3 అయిపోతాడు. ఓకే. అంటే అలా ఫాలోయర్స్ కూడా అలా ఉన్నారు రిపబ్లికన్ పార్టీలో కూడా. సో దానివల్ల ఏమవుతుందంటే ట్రంప్ తీసుకునే యాక్షన్స్ ఒకప్పుడు అఫ్కోర్స్ అందరూ ఇప్పుడు హిట్లర్ చేసే యాక్షన్లను ట్రంప్ అంతకంటే ఎక్కువ చేస్తున్నాడేమో అనే ఆలోచనలతో కొంతమంది పోతున్నారు. సో కాకపోతే తను తీసుకునే యూనిలేటరల్ స్టెప్స్, యాక్షన్స్ వల్ల బిగినింగ్లో ఇప్పుడంతా ప్రైజ్ చేస్తున్నారు ఏది అమెరికాలో. అఫ్కోర్స్ ఆ పొజిషన్ స్టార్ట్ అయింది. అయినా కానీ ఇప్పుడు రిపబ్లికన్స్ అంతా బ్లైండ్గా భక్తులు ఉన్నారు కాబట్టి మొత్తం ట్రంప్ చేయబట్టి అమెరికా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా గ్రేట్ అయిపోయింది అనుకుంటున్నారు. కెనడాను 51st స్టేట్గా మొత్తం ఆక్రమించేస్తానటం, తర్వాత గ్రీన్లాండ్స్ను ఆక్రమిస్తానటం, పనామా కెనాల్ తీసేసుకుంటానటం. సో వేరియస్ తర్వాత ఈ 2 పాలసీస్, మెయిన్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో యాంటీ మిగ్రేషన్ ఒకటి, దాని తర్వాత ట్రేడ్ వార్స్, టారిఫ్స్, ఈ 2 మొత్తం చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. దీనివల్ల ప్రజలకు ఏంటంటే అదే ఇప్పుడు అదే ఈ తాను ఎలక్షనీరింగ్ అప్పుడు చెప్పిన కదా, అంటే ఈ ఇమిగ్రెంట్స్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పర్టికులర్గా వీళ్ళు వచ్చి అంటే నిజంగానే జరిగింది అక్కడ. ఎందుకంటే ఆ బార్డర్, మెక్సికో బార్డర్ నుంచి పోరస్ బార్డర్, అది 100,000 లక్షలు మిలియన్స్, ఆల్మోస్ట్ ఒక రఫ్ ఎస్టిమేషన్ ప్రకారం ఒక 20 million దాకా జనం ఎప్పటి నుంచో వచ్చేసి ఇలా ఇల్లీగల్గా అయిపోయినరు. వీళ్ళందరినీ తోలేసేయాలి అనే పద్ధతిలో ట్రంప్ స్టెప్స్ తీసుకుంటున్నాడు. అక్కడ కూడా సపోర్ట్ బాగా వస్తున్నది. ఇమిగ్రెంట్స్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని పారదోలాలి, అదొకటి. దానివల్ల ఏమవుతుందని అంటే మనకు అదే వాళ్ళ జాబ్స్, మీ ప్రాపర్టీస్, మీ అన్ని వీళ్ళే ఇలా అనుభవిస్తున్నారు. తర్వాత క్రైమ్స్ ఎక్కువ అవుతున్నాయి అనేది దేర్ ఈజ్ పాసిబిలిటీ, కొంతవరకు జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కట్టడి చేస్తున్నాడు అన్నట్టు అని చెప్తున్నాడు కాబట్టి ప్రజలు నమ్ముతున్నారు, సపోర్ట్ చేస్తున్నాడు. తర్వాత ఏంటిగా తారిఫ్స్, అది డొమెస్టిక్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని పంపిస్తే ఓకే, వాళ్ళు కొంతవరకు ఇల్లీగల్స్ కాబట్టి ఇక తప్పదు. సో ఇది ఈ ట్రేడ్ వార్ అనేది మాత్రం ఇప్పుడు వరల్డ్ ఎకానమీని కుదిలేస్తుంది. అన్సర్టనిటీ,
చూసాం కదా మనం ఇది స్టాక్ మార్కెట్లు ఎలా పడిపోయినాయి, టపా పడిపోతున్నాయి. దాని తర్వాత ఇది బిజినెస్ కమ్యూనిటీలో, కార్పొరేట్ వరల్డ్లో అంత అన్సర్టినిటీ. సో దానివల్ల ఎప్పుడు మార్నింగ్ ఒకటి మాట్లాడుతున్నాడు ట్రంప్, మధ్యాహ్నం ఒకటి మాట్లాడు, సాయంత్రం ఒకటి. అదే కదా, ఈ 25% చేసేస్తా అంటాడు, 50% చేసేస్తా అంటాడు. తర్వాత ఆయన ఇచ్చే ఫిగర్స్ కూడా మనం అదే పర్టికులర్గా ఇండియా టోటల్ ట్రేడే, బయలేటర్ ట్రేడే రఫ్లీ ఒక 200 బిలియన్ దాకా లేదు, 180+ అంత వచ్చేసింది. దాంట్లో 45 బిలియన్స్ మనకు సర్ప్లస్ ఉన్నది మన వైపు. ట్రంప్ ఏమంటున్నారంటే 100 బిలియన్స్ మీరు సర్ప్లస్ ఉన్నారు, మీరు ట్రేడ్ పాలసీస్ అంత తారీఫ్స్ 125% మా మీద వేసేస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. మొత్తం అనలైజ్ చేసినట్టయితే ఏమైందంటే కొంతవరకు 17% మనం ఉంటే ఆన్ యావరేజ్ వాళ్ళ 3.5% ఎంతో ఉంటుంది. సో దానికి ఇప్పుడు ఏంటంటే ట్రంప్, మీరు బిగ్ మార్కెట్ ఇది 1.45 బిలియన్ కాబట్టి దీంట్లో పెద్ద బిగ్ మార్కెట్. సో యాక్సెస్ కావాలి మాకు, పర్టికులర్గా అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్. అదే ఇప్పుడు ట్రేడ్ ఆల్రెడీ ట్రేడ్ డెలిగేషన్ ఉంది ఢిల్లీలో, దే ఆర్ డిస్కసింగ్. మనం బయలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకొని మనం కూడా తయారున్నాం, కొంతవరకు తప్పదు ఇక మరి. సో అయితే ఇప్పుడు అమెరికన్ పద్ధతిలో మనం ఇండియాకు అమెరికన్ కనుక మాట్లాడుకుంటే సరే, ఇది ఏదో మోడల్ అనేది ఎలక్ట్రల్ సిస్టంలో కొంతవరకు ఇండియా ఇది బయోమెట్రిక్స్ పెట్టుకొని ఈ ఇటువంటి ఫ్రాడ్ను కొంతవరకు కంట్రోల్ చేస్తుంది అనేది ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. నిజమే వాళ్ళది, ఎందుకంటే ఓల్డ్ మనం కూడా ఆ సిస్టమ్ నుంచి ఇలా డెవలప్ అయిపోతున్నాం. కానీ అక్కడేమో రెసిస్టెన్స్ వచ్చింది. సో అలా కాకుండా ఇంప్రూవ్ అవుదాం అనుకున్నాడు. కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ట్రేడ్. ఇప్పుడు మనకు 200 నుంచి మనం ప్రైమ్ మినిస్టర్ పోయినప్పుడు మాట్లాడినప్పుడు 500 దాకా చేసేస్తాం వితిన్ 5 years, 30 వరకు, 2030 వరకు 500 దాకా బిలియన్ చేద్దాం ట్రేడ్ అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటంటే వాళ్ళ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇండియాకి రావాలి, వాళ్ళ డిఫెన్స్ ఎక్విప్మెంట్ మనం కొనాలి. ఫర్ ఎగ్జాంపుల్ F-35 అన్నాడు. F-35 సోఫిస్టికేటెడ్, మేము మాకు క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఇవ్వలేదు కానీ మీకు ఇస్తున్నాం అన్నాడు. ఆ F-35 ఏమైందంటే మనకు వైట్ ఎలిఫెంట్. అది వైట్ ఎలిఫెంటే కాదు, అవసరం ఉన్నప్పుడు నిజంగానే మనకు ఇండో చైనా వార్ వచ్చింది అనుకో, ఇండో పాకిస్తాన్ వార్ వచ్చింది, ఇప్పుడు వచ్చిపోయి అప్పుడు క్రిటికల్ కాంపోనెంట్స్ వాడు ఇవ్వడు, అమెరికా నుంచి మనకు రావు. తర్వాత కొన్నిసార్లు ఏమవుతుందని అంటే ఈవెన్ రిమోట్ కంట్రోల్ కూడా అంటే వాళ్ళ చేతిలోనే ఉండిపోతుంది. సో అది మనకు దాని మెయింటెనెన్స్, దాని స్పేర్ పార్ట్స్ టూ కాస్ట్లీ. సో అలాంటివన్నీ మనం భరించుకోవాలంటే కష్టం అవుతుంది. తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఇది LNG ఆయిల్, పెట్రోల్ అయిన కొంటున్నాం అక్కడ నుంచి. సో ఇప్పుడు 10 బిలియన్ వరకు కొంటున్నాం అంటే ఇంకో 50 బిలియన్ దాకా కొనమంటాడు. కానీ అక్కడ నుంచి ఇక్కడ దాకా రానికి మనకు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎంత అవుతుంది? వాడేమన్నా బేర్ చేస్తాడు, అమెరికన్ వాడేమో ఎవరు బేర్ చేయరు. కానీ మనకు పక్కనున్న దానికి ఇప్పుడు ఇరాన్ మనం తీసుకోలేకపోతున్నాం ఆ శాంక్షన్స్ పెట్టడం వల్ల. సో రష్యా నుంచి తీసుకుంటున్నాం కొంతవరకు. అప్పుడు శాంక్షన్స్ అయినా కానీ ఎదురు తిరిగాం, ఇంకా తప్పదు. ఇప్పుడు మనం ఇండిపెండెంట్గా అసెట్ చేయకపోతే మనం కూడా ఈ భారాన్ని భరించలేము. సో అందుకని వాళ్ళు నోరు మూసుకొని ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కొనాలనుకుంటే మనకు సరే కొంటాం, ఎందుకంటే ఇది గివ్ అండ్ టేక్ పద్ధతిలో ఉంటుంది, ఇది బయలేటర్లు ఉంటుంది. కాకపోతే మనం మొదటి నుంచి అంటున్నాం ఏంటంటే మన స్కిల్డ్ మ్యాన్ పవర్ వాళ్ళకి అవసరం. సో ఈ మూమెంట్ ఆఫ్ ది స్కిల్డ్ మ్యాన్ పవర్ మన దగ్గర నుంచి అమెరికాకు పోతున్నప్పుడు దాంట్లో కొంతవరకు వెసులుబాటు కల్పించాలి. అది ట్రేడ్ అండ్ సర్వీసెస్లో ఒకటే. నువ్వు ట్రేడ్ గురించే మాట్లాడుకొని ఏది ఇప్పుడు స్టీల్ మీద, అల్యూమినియం మీద నేను వేసేస్తాను 25% ఆల్రెడీ చేసేసాను అంటాడు, 50% చేస్తుంటా అంటాడు. సరే అది అల్యూమినియం, స్టీల్ యాక్చువల్గా ఇప్పుడు మనం అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకునే పద్ధతిలో వచ్చేసాం ఇప్పుడు. సో ఎక్స్ట్రా మనం పెద్ద దాని మీద ఉండదు. కానీ అగ్రికల్చర్ ప్రొడక్ట్ ఏంటంటే కొద్దిగా అది మన ఫార్మర్స్ అక్కడ నుంచి మనం ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకుంటే ట్యాక్స్ ఫ్రీ కనుక అయితే మన ఫార్మర్స్ మన దగ్గర ఉన్నాయి, కొంతవరకు ఎఫెక్ట్ అవుతుందని మనం అంటే చేస్తున్నాం. అంత ఈజీగా అలో చేయట్లేదు. బట్ ఇవన్నీ గివ్ అండ్ టేక్లో మనం సంథింగ్ ఏదో చేయాల్సి వస్తుంది. ఈ ట్రేడ్ తారీఫ్ అంటే తారీఫ్లలో మళ్ళీ ఇంకోటి ఉంటుంది. ఒకటేమో సుంకం ఛార్జెస్, డ్యూటీ ఛార్జెస్లు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే నాన్ తారీఫ్ బ్యారియర్స్. వాడు ఏమంటాడంటే మీ ప్రోడక్ట్లో ఇప్పుడు మనం స్ట్రీమ్స్ పంపిస్తున్నాం అనుకో, దాంట్లో ఏదో ఈ బ్యాక్టీరియా వచ్చింది, ఈ ఆల్గే వచ్చింది, ఇది అందుకనే మేము ఇంపోర్ట్ చేసుకోవాలని రిజెక్ట్ చేస్తారు.
తర్వాత ఇదేదో ప్రోడక్ట్ ఏదో మనం మ్యాంగోస్ పంపించాం అనుకోండి, దాంట్లో వాడు ఏదో అని అంటాడు, ఓహో పెస్టిసైడ్స్ మీరు ఇక్కడ కొట్టారు అంత, దాంట్లో ఎండ్రిన్కి సంబంధించిన అటువంటి ఏవో దాన్ని రెమినెంట్స్ ఉన్నాయి మేము తీసుకుంటాం. అదే అంటే నాన్ తారిఫ్ బ్యారియర్స్ అని ఇటువంటి ఎన్నెన్నో కల్పిస్తారు వాళ్ళు. సో అటువంటి అన్నిటి కూడా కాకుండా ఇప్పుడు మనం ఇక బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ మనం నెగోషియేట్ చేసుకోవాల్సి వస్తుంది. మన ప్రొడక్ట్స్ అటు పోయేటట్టు వాళ్ళ ప్రొడక్ట్స్ ఇటు వచ్చేటట్టు చూసుకోవాల్సి వస్తుంది. అందుకనే ట్రేడ్ అగ్రిమెంట్ జరుగుతుంది. విల్ హోప్ అట్లీస్ట్. కాకపోతే ఏంటంటే ట్రంప్ ఈజ్ బిజినెస్ మ్యాన్, తనకు కావాల్సింది ఏంటంటే డబ్బు. ఇప్పటిదాకా అందరూ అంటే మనల్నే కాదు, ఆయనకు ఏమంటారు అని అంటే మిత్రులు శత్రువులు అనేది ఏం లేదు, అందరి మీద ఒకటే బాణం వేస్తా అంటున్నాడు. ఇప్పటిదాకా అమెరికాను మీరంతా దోచుకుంటున్నారు, ఇప్పటిదానికి జరగనీకి వీల్లేదు, నేను మిమ్మల్ని దోచుకుంటాను. ఓకే, అదే పద్ధతిలో వచ్చేస్తున్నాడు కదా అగ్రెసివ్గా. సో కొంతవరకు ఏమైందంటే ఆ అగ్రెసివ్నెస్ ఏమైందంటే ఇన్స్టెబిలిటీ, తర్వాత కొన్నిసార్లు ఇంకా కొద్దిగా సీరియస్ అయిపోయినప్పుడు ఫ్రిక్షన్స్ వచ్చేస్తాయి. అటువంటప్పుడు మళ్ళీ కోల్డ్ వార్ ఎరగపోయినట్టు. ఇప్పుడు యాక్చువల్గా ట్రంప్ తెలియగా చేస్తున్నది ఏంటంటే రష్యాను, పుటిన్ పర్టికులర్లీ వాళ్ళను ఎనిమిగా చూడట్లేదు ఇప్పుడు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కొంతవరకు. ఇప్పుడు చైనా మీద ఇన్ని మాట్లాడి ఏం వేయలేకపోయాడు. నువ్వు 25 వేస్తే మేము 35 వేస్తామని కాడికి వచ్చిన చైనీస్. సో ఆ స్టేజ్కి వచ్చేసరికి ఇంకా కొంతవరకు తగ్గినట్టు మాట్లాడుతున్నాడు. స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్. ఒకప్పుడు అమెరికానే ఎంటైర్ వరల్డ్ మీద ఇంత పెద్ద మోనోపోలీగా ఉంది, అది తగ్గిపోయింది. చైనా గ్రోత్ వల్ల పెరుగుతుంది కాబట్టి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకు ఉంటుంది, వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళకు ఉంటుంది, రష్యా ఇన్ఫ్లుయెన్స్ రష్యాకు ఉంటుంది. అందుకనే ఇప్పుడు నాటో ఉన్నది, యూరోపియన్స్ ఉన్నారు. వాళ్ళనైతే మరీ ఘోరంగా మనం అంటే ఏ బ్లాక్లో లేము, అంత క్లోజ్గా లేము, మన ఇంట్రెస్ట్ ప్రకారం మనం మూవ్ అవుతున్నాం. కానీ యూరోపియన్స్, కెనడా, వాళ్ళు ఏంటంటే ఏంటి ఇంత ట్రంప్ ఇంత ఘోరంగా ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది ఒక విధమైన వాళ్ళకి చాలా పెద్ద దెబ్బగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఇంకొక పద్ధతిలో చూస్తే ఈ ట్రేడ్ వార్స్ అనేది రియల్ వార్స్గా పోయే పాసిబిలిటీస్ కూడా ఒక్కోసారి అవుతుంది. ఇప్పుడు నువ్వు కెనడా ఏమంటున్నావు, నువ్వు మా వన్ ఆఫ్ ద స్టేట్ నేను ఆక్రమించుకుంటా అంటావు. ఓకే, చైనా హాయిగా తైవాన్ ఆక్రమించుకుంటుంది, మళ్ళీ తైవాన్ ప్రొటెక్ట్ చేస్తుంది కదా అమెరికా. సో అటువంటిప్పుడు మరి నువ్వు అక్కడ నువ్వు ఆక్రమించుకోవడం, నేను ఇక్కడ ఆక్రమించుకొని అటువంటి చైనా ఒక యాక్షన్ దిగింది అనుకో. సో అటువంటిప్పుడు మళ్ళీ అమెరికా తైవాన్ ప్రొటెక్ట్ చేసే వాళ్ళకి ఏదైతే ఇంటర్నల్ అగ్రిమెంట్స్ అయ్యి ఉంటాయో దానివల్ల మళ్ళీ ఫ్రిక్షన్ వస్తుంది. సో నేచురల్గా అప్పుడు ఏం చేస్తుంది, ఈవెన్ రష్యా ఆల్రెడీ యుక్రెయిన్ కొంత ఆక్రమించుకుంటుంది కదా. ట్రంప్ అటు కెనడాను ఆక్రమించుకోవటం గ్రీన్లాండ్స్ తీసుకున్నప్పుడు ఏం చేస్తాయంటే పక్క చుట్టుపక్కల ఉన్న యుక్రెయిన్ ఏంది, ఫిన్లాండ్ ఏంది, అవన్నీ చైనా రష్యా ఆక్రమించుకుంటుంది. ఓకే, అంటే చెప్తున్నాను అంటే డెవలప్మెంట్స్ ఎలా పోతుంటాయి అని అంటే ఒక ఆర్డరు ఎలా జరిగింది. ఫస్ట్ వరల్డ్ వార్ అయింది, సెకండ్ వరల్డ్ వార్ అయింది. ఓకే, ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత అది అప్పుడు మొత్తం ఏది జర్మన్సే కదా, వాళ్ళకు సరి అయిన కంట్రోల్ ఒక సిస్టమ్ లేక సెకండ్ వరల్డ్ వార్ వచ్చిన తర్వాత ఇప్పుడు యుఎన్ అనేది వచ్చేసి తర్వాత వాట్ ఎవర్ నెగోషియేషన్స్ ఇవ్వండి కూడా ఇప్పటిదాకా కొంతవరకు మళ్ళీ వరల్డ్ వార్ రాలేదు. సో అందుకని ట్రంప్ మాట్లాడుతున్నారు, జెలెన్స్కీ మన యుక్రెయిన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నారు, నో యు ఆర్ లీడింగ్ టు థర్డ్ వరల్డ్ వార్ అంటే థర్డ్ వరల్డ్ వార్ అనేది వస్తుంది అనే ఆలోచన ఆ మాటలలో రావటం అనేది అంటే అది కొద్దిగా ఈ ఫ్రిక్షన్స్ బియాండ్ ఒక పాయింట్ తర్వాత ఏమవుతుందంటే న్యాచురల్గా అమెరికా ఎక్స్పాన్షనిజం అక్కడ మొదలు పెడితే చైనా ఎక్స్పాన్షన్ ఇక్కడ మొదలవుతాయి, పక్కకు రష్యా మొదలవుతే ఈ ఎక్స్పాన్షనిజం అనేది అగ్రెసివ్నెస్ అనేది కొద్దిగా పెరిగినప్పుడు మళ్ళీ ఫ్రిక్షన్ వస్తాయి, వాళ్ళకి మధ్యన వచ్చేస్తాయి. ఓకే, న్యాచురల్గా మరి ఇన్స్టెబిలిటీ పెరిగిపోతుంది, ఫ్రిక్షన్స్ పెరిగిపోతాయి. ఏదైనా ఒక సిస్టంలో ఉండి అది కంట్రోల్లో ఉన్నప్పుడు అన్ని నెగోషియేషన్స్ నడుస్తాయి. సో అందుకనే ట్రంప్ తీసుకునే చర్యల వల్ల ఎటు దారి తీస్తే ఇప్పుడు 4 years అన్కంట్రోలబుల్. ఇప్పుడు ఆయన రెండు సెనేటు, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంతా కాంగ్రెస్ కూడా రిపబ్లికన్ చేతిలో ఉంటుంది. జ్యుడిషియరీ సుప్రీంకోర్టులో జడ్జెస్ అంతా తన మెజారిటీ వాళ్ళు తను అపాయింట్ చేసినవి ఇవన్నీ వాళ్ళ ఫేవర్గానే ఉంటాయి. సో తను తీసుకునే చర్యలు స్టెప్స్ ఉంటాయో అవి నచ్చకపోయినా కానీ
ఒబే చేయాల్సిందని. అదే దాన్ని అపోజ్ చేసి ఇంప్లిమెంట్ చేయలేకుండా ఆపేసి పరిస్థితులు ఉండకపోవచ్చు ఇవన్నీ. సో దానివల్ల ఏముందనంటే విల్ బికమ్ మోర్ ఎంబోల్డెన్, అంటే ఏమన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు మొన్న ఏది ఇరాన్ది హౌతీ మీద ఏది అటాక్ జరిగి అయితే బాంబ్స్ వేసి వాళ్ళని సీక్రెట్స్ అయ్యని అంతా మొత్తం బయటకు వచ్చేసింది. అది సిగ్నల్ గ్రూప్ అని ఏదో పెట్టేసి దాంట్లో డిస్కషన్ ఈవెన్ స్టేట్ సీక్రెట్స్ అన్నీ డిఫెన్స్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, తర్వాత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వాళ్ళంతా ఏమేమి మాట్లాడుకుని అన్నీ బయటకు వచ్చేసింది. ఓకే అని అంటే అటువంటి ఆలోచనలన్నీ చేస్తున్నారంటే అదంటే రిపోర్టర్ ఎవరో జర్నలిస్ట్ బై మిస్టేక్ ఏదో జరిగిపోతే ఆయన బయటకు వచ్చినాయి అంటే ఇవన్నీ ఇంకా ఎన్నో జరగచ్చు. సో అటువంటి అప్పుడు ఏమవుతుందంటే మోర్ ఇన్స్టెబిలిటీ ఇన్ వరల్డ్ అఫైర్స్ దానికి దారి చేసే అవకాశాలు ఉంటాయి. ట్రంప్ మేజర్ కారణం అయిపోతాడు. రైట్ అండి. ఇప్పుడు ఇంకా చివరిగా మనం ఏంటంటే ఇప్పుడు రిఫార్మ్స్లో భాగంగానే మరి ఎడ్యుకేషన్ పాలసీ అని మార్చే అవకాశం ఉందా? మన భారతీయుల యొక్క పరిస్థితి ఎలా ఉండబోతోంది అక్కడ చదువుకుందాం అనుకునే స్టూడెంట్స్కి? ఇప్పుడు మీరు మంచి క్వశ్చన్. అంటే మన చివరికి అంతే ప్రతిసారి మనం మాట్లాడుతున్నాం కాబట్టి న్యాచురల్గా ఇన్ని జరుగుతున్నప్పుడు మన ఉద్యోగులకు, మన విద్యార్థులకు జరగబోయే నష్టాలేంటి, కష్టాలేంటి, అది చాలా ఇంపార్టెంట్. అందుకనే ఇప్పుడు ట్రంప్ ఎలక్షన్ గెలవగానే అప్పటి నుంచి నేను ఏది టీవీ షోలలోనైనా వేరియస్ మీటింగ్స్లోనైనా కాలేజీలో ఇన్స్టిట్యూషన్లో చెప్తున్నాను, ఇండియన్ స్టూడెంట్స్ అయినా H1B ఎంప్లాయీస్ అయినా ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి, అమెరికాను వదిలిపెట్టి రావద్దు, మళ్ళీ పోనీకి కూడా కష్టం అవుతుందని. ఈవెన్ ఇప్పుడు హాలిడేకి వచ్చినా కానీ ఎయిర్పోర్ట్లో నువ్వు రిటర్న్ పోతావు, ఎయిర్పోర్ట్లోనే ఆపేస్తున్నారు, అన్ని స్క్రీన్ చేస్తున్నారు. చేసేది ఏంటంటే నువ్వు పలాని టైంలో నువ్వు ఈ పలాని పెట్రోల్ బంక్లో నువ్వు పనిచేసావు, ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయినావు, నో మేము ఎంటర్ కానీ యూ కెనాట్ ఎంటర్, గో బ్యాక్. అలా పంపించిన కేసులు అలా జరుగుతాయని అనుకున్నా అలా చాలా జరిగినాయి. ఇప్పుడు తర్వాత గ్రీన్ కార్డు హోల్డర్స్ ఉంటారు. గ్రీన్ కార్డు హోల్డర్స్ను ఇప్పుడు ఎలా అయిపోయిందనంటే ఎయిర్పోర్ట్లో దిగగానే గ్రీన్ కార్డులు కూడా తీసేసుకుని అంటే భయపెట్టించి సరెండర్ చేయమంటున్నారు. తర్వాత ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో మన వాళ్ళంతా యాక్టివ్గా ఉంటారు. అవునండి. సో ఈ సోషల్ మీడియా ఏదైతే ఉన్నదో పాస్వర్డ్స్ అన్నీ అమెరికన్ ఇమిగ్రేషన్ అథారిటీస్కి హ్యాండ్ ఓవర్ చేయమంటున్నారు. అంటే ఇప్పుడు దాంట్లో అమెరికా అంటే సింపుల్ ఇది ఎందుకనంటే మొన్న పలస్టీనియన్ సపోర్ట్గా కొలంబియా యూనివర్సిటీలో ఏదో ర్యాలీస్ అయ్యి జరిగినప్పుడు ఖలీల్ అతన్ని ఎవరు ఇంత వాళ్ళందరినీ అరెస్ట్ చేసి డిపోర్ట్ చేయడానికి ఆయన చేస్తున్నారు. సో వీళ్ళు యాంటీ అమెరికన్ యాక్టివిటీ ఏమైనా చేస్తున్నారా అన్నీ మానిటర్ చేయడానికి అవన్నీ సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్ని వాళ్ళు తీసుకుంటున్నారు. ఫేస్బుక్ అయినా, ట్విట్టర్ అయినా, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ చూస్తున్నారు. తర్వాత వీటన్నిటికంటే ఏంటంటే ఇప్పుడు మన స్టూడెంట్స్ ఇంతకుముందు బైడెన్ టైంలో చాలా ఫ్రీడమ్ ఉండేది పాపం. అక్కడ పోయి అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఏదో యూనివర్సిటీలో కొంత వర్క్ చేసుకునే అవకాశం ఉండేది, దానికంటే ఎక్కువ బయట లిమిటెడ్ ఉంటుంది యూనివర్సిటీలో. కొన్ని లిమిటెడ్ అవర్స్ వాళ్ళంతా బయట పని చేసుకునే వాళ్ళు. ముందు ఏదో కొంత డబ్బు పంపించి యూనివర్సిటీలో ఫీజు కట్టిన తర్వాత వీళ్ళు తర్వాత అక్కడ కొంతవరకు పని చేసుకొని ఇక్కడ తల్లిదండ్రుల నుంచి డబ్బు పంపించాలని అడగకుండా వాళ్ళంతా వాళ్ళు కొంతవరకు కంటిన్యూ చేసి చదువు కంప్లీట్ చేసుకునేవాళ్ళు. దాని తర్వాత OTP అని అంటే ఆప్షనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, దాంట్లో అదొకటి చేసుకోవటం, తర్వాత వేరే కంపెనీస్లో ఉద్యోగం చేసుకోవడం, అవన్నీ వెసులుబాటు ఉండేది. అదే సార్ అంటే ఏమంటుందండి ఎర్న్ వాల్యూ లెర్న్ అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ ఓకే, ఆ పద్ధతిలో ఉండేది. అది లేదు, టోటల్ క్లోజ్. ఇప్పుడు వాళ్ళు యూనివర్సిటీల నుంచి రూమ్ నుంచి బయటికి వెళ్ళి ఏదైనా చేయాలని కూడా భయపడుతున్నారు. తర్వాత చాలామందికి తల్లిదండ్రులకు ఫోన్లు వచ్చేసి మాకు ఫీజు కట్టాలి కదా, డబ్బులు పంపించాలని. ఇప్పుడు మనకు ప్రవాసీ ప్రజావాణి అని మనం ఓపెన్ చేసాం ఇక్కడ. దాంట్లో అంటే NRIస్కు, గల్ఫ్ వర్కర్స్కు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇదే మన ప్రజాభవన్లో ఉంది కదా, ట్యూస్డే ఫ్రైడే జనరల్ ప్రజావాణి అందరికీ ఉంటుంది. దాంట్లో సపరేట్గా ఏం పెట్టించాం. పర్టికులర్గా గల్ఫ్ వర్కర్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అక్కడ చూస్తున్నాం. సో చాలామంది వస్తున్నారు, ఏదన్నా ఏం చేయాలి మా వాళ్ళకి అక్కడ ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమైనా హెల్ప్ చేయగలంటే ఏం చేస్తాం, హెల్ప్ ఎలా ఉంటుంది. ఎలాగో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకునే పద్ధతిలో ఉన్నారు వాళ్ళు. మిడిల్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ కాబట్టి నేను కష్టపడైనా మరి మీరు డబ్బులు పంపించైనా కంప్లీట్ చేసుకోమనండి. కానీ జాగ్రత్తగా బయటికి వెళ్ళారనుకోండి, ఎక్కడైనా పని చేస్తే వెంటనే మొత్తం రికార్డ్ అయిపోతుంది, వాళ్ళు డిపోర్ట్ చేస్తారు ఇమ్మీడియట్గా. తర్వాత అదే అన్నాను కదా, ఏదైనా హాలిడేకి బయటకు వచ్చినా కొంతమంది అయితే ప్రొఫెసర్స్ కాన్ఫరెన్స్ గురించి బయటికి వెళ్ళి వచ్చినా కానీ ఎయిర్పోర్ట్లో ఆపేసారు.
డిటైన్ చేసిండ్రు. అంటే ఇప్పుడు మరి నాట్ బెటర్ టు జాయిన్ పార్ట్ టైం జాబ్ అంటారా ఇన్ అమెరికా వైల్ దే ఆర్ లెర్నింగ్? నో ఛాన్స్. ఏదన్నా అటెండ్ చేసేస్తే వెంటనే డిపోర్ట్ చేస్తున్నారు. ఓకే, వాట్ ఆర్ ద స్టెప్స్ యూ సపోజ్ సార్? సపోజ్ ఇప్పుడు ఈ ట్రంప్ ఉన్న ఈ పీరియడ్లో ఇప్పుడైతే ఇల్లీగల్గా అదేంటి పోయి ఎంప్లాయ్మెంట్ తీసుకొని పనిచేయడం అనేది ఇల్లీగల్. అది కనుక చేస్తే అది డిటెక్ట్ చేస్తున్నారు, ఇమ్మీడియట్గా డిపోర్ట్ కూడా చేస్తున్నారు. తర్వాత ఈ ఇమిగ్రేషన్ అథారిటీస్, తర్వాత ఈ బార్డర్ సెక్యూరిటీ అథారిటీస్, నేషనల్ సెక్యూరిటీ వాళ్ళంతా బోల్డ్ అన్ని రేట్స్ చేస్తున్నారు. పోయి మిడ్ నైట్ వచ్చేసి నాక్డౌన్ చేసి చూపించు నీ డాక్యుమెంట్స్ అని అడుగుతున్నారు. సో ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు బయటికి పోయి ఏదో పని చేసుకొని సంపాదించుకోవాలి, అలానే ఆ డబ్బుతోనే మనం చదువుకోవాలనే పద్ధతులు ఉంటే మాత్రం ప్రాబ్లంలో పడతారు. ఓకే, సో అది ఇక కష్టం. తర్వాత ఇప్పుడు కూడా చాలామంది అమెరికా అంటే పోతున్నాం, ఎంఎస్ చేస్తున్నాం, ఇది చదువుకోవడం ఏదో పోతున్నారు. ఈ పీరియడ్లో సరి అయిన డబ్బు లేకపోతే, అదే మీరు అన్నారు కదా ఎర్న్ అండ్ లెర్న్ అనేది, ఈ పద్ధతులు అది జరిగే పద్ధతులు మాత్రం అదే అంటున్నాం. ఇక అది జరిగే పద్ధతులు అయితే లేదు. సో కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. ఆల్టర్నేటివ్ ఇప్పుడు ఆస్ట్రేలియా, కెనడా ఇవన్నీ అవకాశాలు. ఆఫ్కోర్స్ కెనడా మొన్నటి వరకు ట్రూడో ఉన్నప్పుడు మనకు అక్కడ కూడా ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. ఈ కొత్త ప్రైమ్ మినిస్టర్ మరి కొంతవరకు రిలేషన్స్ మళ్ళీ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అప్పుడు కూడా ఇటైనా చూసుకోవచ్చు. కానీ అమెరికాలో పోయి చదువుకోవాలి, అమెరికాలో పోయి ఉద్యోగం చేసుకోవాలి, అమెరికాలో పోయి ఏదైనా చేసి ఇల్లీగల్గానైనా అక్కడ ఉండాలి అనే ఆలోచనలు మాత్రం ఈ ట్రంప్ ఉన్న పీరియడ్లో మాత్రం మానుకోవటం మంచిది, లేకపోతే ప్రాబ్లమ్స్ పడతారు. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. రైట్, మరి మొత్తంగా చూసినట్లయితే మరి ట్రంప్ రెండోసారి ఎంపిక అయిన తర్వాత మరి ఎన్నో రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు, ఎన్నో వివాదాస్పదమైన అంశాలను కూడా తీసుకొస్తూ వాటిని కూడా రద్దు చేస్తూ ముందుకు వెళుతున్నారు, దూసుకు వెళుతున్నారంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇదే క్రమంలో అదే స్పీడ్లో మన దేశానికి సంబంధించిన ప్రస్తావన కూడా చేయడం సో ఇక్కడ కీలకంగా మారిన అంశం. సో మన దేశ ఎన్నికల వ్యవస్థ ఏదైతుందో ఈ వ్యవస్థను కూడా మనం ఎందుకు కాపీ చేయకూడదు, మనం ఎందుకు దాన్ని అమలు చేసుకోకూడదు మనం అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్య. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. ఆంధ్రప్రభ.